శుభాంశు శుక్ల. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలోనూ ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ అటు కరెంట్ అఫైర్స్ సెక్షన్స్ రెండింటిలోనూ కూడా ఈ పేరు బాగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న రెండవ భారతీయుడిగా లేదా గత 40 సంవత్సరాల్లో అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న తొలి భారతీయుడిగా ఈయన రికార్డు స్థాపించబోతున్నారు. యాక్చువల్లీ లాస్ట్ మంత్ వరకు మన న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ సునీత విలియమ్స్ని హైలైట్ చేశారు. ఈ సునీత విలియమ్స్ కేవలం భారత సంతతి వ్యక్తి మాత్రమే. ఈ శుభాంశు శుక్ల కంప్లీట్గా భారతీయుడని చెప్పవచ్చు. ఈయన ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో టెస్ట్ పైలట్గా వర్క్ చేస్తున్నారు. సో శుభాంశు శుక్ల ఈ మిషన్ని కంప్లీట్ చేయగలిగితే ఇండియాకి సంబంధించినంత వరకు దట్ విల్ బి ఏ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. సో శుభాంశు శుక్లాని అంతరిక్షంలోకి ఎవరు పంపిస్తున్నారంటే అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ పంపిస్తుంది. ఆ సంస్థ పేరేంటంటే యాక్జిమ్ స్పేస్. ఈ యాక్జిమ్ స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే టెక్సాస్లోని హూస్టన్ నగరంలో ఉంటుంది. ఈ సంస్థ ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ద్వారా 4 దేశాలకు చెందిన 4 మంది వ్యక్తుల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లేదా ISSకి పంపించడం జరుగుతుంది. ఈ మిషన్ పేరేంటంటే యాక్జిమ్ మిషన్ 4 లేదా AX4. ఇక్కడ కంపెనీ పేరేంటి? యాక్జిమ్ స్పేస్. ఎంతమందిని పంపిస్తుంది? 4 మెంబర్స్ని పంపిస్తుంది. సో ఈ రెండింటినీ కలిపి యాక్జిమ్ మిషన్ 4 లేదా AX4 అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఈ యాక్జిమ్ స్పేస్ సంస్థ ఆల్రెడీ 3 ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ని పంపించడం జరిగింది. ఇది 4th స్పేస్ ఫ్లైట్ అనమాట. అందుకే దీన్ని AX4గా పిలుస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ శుభాంశు శుక్ల కాకుండా ఇంకా ఏ దేశాల వాళ్ళు వెళ్తున్నారంటే అమెరికా, పోలాండ్, హంగేరీ. ఈ AX4 మిషన్లో అమెరికాని రిప్రజెంట్ చేస్తున్న పర్సన్ పేరు ఏంటంటే పెగ్గీ విట్సన్. పోలాండ్ని రిప్రజెంట్ చేస్తున్న పర్సన్ ఎవరంటే స్లావో జుజన్స్కీ విషిన్స్కీ. హంగేరియనేమో టిబోర్ కాపు రిప్రజెంట్ చేస్తున్నారు. సో అమెరికా పెగ్గీ విట్సన్, ఇండియా శుభాంశు శుక్ల, పోలాండ్ స్లావో జుజన్స్కీ విషిన్స్కీ, హంగేరీ టిబోర్ కాపు. ఈ నలుగురిలోనూ కూడా మోస్ట్ సీనియర్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే పెగ్గీ విట్సన్. యాక్చువల్లీ ఇది మనకి ఫెమిలియర్ నేమే. సునీత విలియమ్స్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి పెగ్గీ విట్సన్ గొప్పతనం అంటే ISSకి సంబంధించిన ఫస్ట్ ఫిమేల్ కమాండర్. అదేవిధంగా అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ. ఎంతకాలం గడిపారంటే 675 డేస్ గడిపారు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంతరిక్షంలో ఎక్కువ స్పేస్ వాక్స్ చేసిన మహిళ. స్పేస్ వాక్స్ చేశారంటే 10 స్పేస్ వాక్స్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఈ మిషన్ ఎప్పుడు లాంచ్ అవ్వచ్చు అంటే మోస్ట్లీ మే ఎండింగ్కి లాంచ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి దాదాపు 2 to 3 వీక్స్ ఉంటుంది, అంటే 14 to 21 డేస్. నెక్స్ట్ ఈ మిషన్ కోసం యూజ్ చేసే స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏంటంటే క్రూ డ్రాగన్ C213 అనే స్పేస్ క్రాఫ్ట్ని యూజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ క్రూ డ్రాగన్ గురించి కూడా మనం సునీత విలియమ్స్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మ్యానుఫ్యాక్చర్ ఎవరు ఈ క్రూ డ్రాగన్కి అంటే స్పేస్ ఎక్స్ ఎవరిది? ఎలాన్ మస్క్ది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? గగన్యాన్. ఏంటి గగన్యాన్ ప్రత్యేకత అంటే మన భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేస్తున్న ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. ఈ గగన్యాన్ అనేది మన ఇస్రో యొక్క కంప్లీట్ ఇండిపెండెంట్ మిషన్ అనమాట. అంటే వేరే దేశాల యొక్క సహకారం ఏం తీసుకోవడం జరగట్లేదు, కానీ దీనికి ట్రైనింగ్ కింద యూజ్ అవుతుందని చెప్పి ఈ గగన్యాన్ ఆస్ట్రోనాట్స్లో ఒకడైన శుభాంశు శుక్లాని ఈ యాక్జిమ్ స్పేస్ మిషన్లో పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న జీకే పాయింట్ ఏంటంటే అమెరికా కానీ యూరోప్ కానీ కెనడా కానీ జపాన్ కానీ ఈ దేశాలు పంపించే వ్యోమగాములను ఏమని పిలుస్తామంటే ఆస్ట్రోనాట్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఆస్ట్రోనాట్స్ అని ఎవరిని పిలుస్తాము? అమెరికా, యూరోప్, కెనడా, జపాన్ ఈ దేశాలు పంపించే వ్యోమగాముల్ని. నెక్స్ట్ మరి రష్యా పంపించే వ్యోమగాములను ఏమని పిలుస్తాము? కాస్మోనాట్స్ అని పిలుస్తాం. అదేవిధంగా చైనా పంపించే వ్యోమగాముల్ని టైకోనాట్స్ అని పిలుస్తాం.
ఇలానే మన గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగమనకి మన వాళ్ళు కూడా ఒక పేరుని పెట్టడం జరిగింది. ఏంటా పేరు అంటే వ్యోమోనాట్స్. వ్యోమనాట్స్ అని పిలుస్తున్నారు. తెలుగులో అయితే వ్యోమగమలు అంటాం కదా, అవ్యోమ్ అనమాట అంతే. ఓకే, సో ఈ AX4లో 4 వ్యోమగమలను పంపిస్తున్నామని చెప్పాం కదా. ఈ 4లోనూ కూడా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరని చెప్పాము, పెగ్గీ విట్సన్. ఈ పెగ్గీ విట్సన్ ఈ టీంకి కమాండర్గా వ్యవహరిస్తున్నారు, అంటే హెడ్ అని చెప్పుకోవచ్చు. మరి మన శుభాంశు శుక్లా ఏమో పైలట్గా వ్యవహరిస్తారు. ఓకే, సో వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక 2 పర్సన్స్ ఉన్నారు కదా, పోలాండ్కి ఒక పర్సను, హంగేరీకి ఒక పర్సను. వీళ్ళిద్దరూ ఏమో మిషన్ స్పెషలిస్ట్లు అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 4 కూడా ప్రైమ్ క్రూ, అంటే దీస్ ఆర్ ద మెయిన్ టీమ్ అనమాట. ఇక్కడ వీళ్ళు కాకుండా ఒక బ్యాకప్ క్రూ కూడా ఉంటుంది. ఈ బ్యాకప్ క్రూలోనేమో 3 మెంబర్స్ ఉంటారు, మన క్రికెట్లో ఎక్స్ట్రా ప్లేయర్స్ లాగా. ఈ బ్యాకప్ క్రూలో కూడా మన ఇండియన్ ఒక పర్సన్ ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే ప్రశాంత్ నాయర్. ఈయన కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయన కూడా గగన్యాన్ మెంబర్గానే వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఈ AX4 మిషన్కి సంబంధించి మెయిన్ క్రూలో మెంబర్ ఎవరంటే శుభాంశు శుక్లా, బ్యాకప్ క్రూలో మెంబర్ ఎవరంటే ప్రశాంత్ నాయర్. నెక్స్ట్ మనకి గగన్యాన్ ఎలాగో అదేవిధంగా ఈ హంగేరీకి పోలాండ్కి కూడా ఫస్ట్ మ్యాన్డ్ మిషన్స్ ఉన్నాయి. పోలాండ్ స్పేస్ మిషన్ పేరు ఏంటంటే ఇగ్నిస్, IGNIS. అలానే హంగేరీ యొక్క స్పేస్ మిషన్ పేరు ఏంటంటే హూనార్, HUNOR. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సెకండ్ ఇండియన్ టు ఎంటర్ ద స్పేస్ అంటే ఎవరని చెప్తున్నాము, శుభాంశు శుక్లా అని చెప్తున్నాం. మరి ఫస్ట్ ఇండియన్ పేరేంటి, రాకేష్ శర్మ. రాకేష్ శర్మ స్పేస్లో ఎప్పుడు ఎంటర్ అయ్యారంటే 3rd April 1984, ఎగ్జాక్ట్లీ 41 years బ్యాక్. ఈ రాకేష్ శర్మ స్పేస్లో ఎన్ని రోజులు ఉన్నారంటే దాదాపు 8 రోజులు ఉన్నారు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రాకేష్ శర్మని స్పేస్లోకి ఎవరు పంపించారంటే సోవియట్ యూనియన్ లేదా రష్యా పంపించింది. సోవియట్ యూనియన్ లేదా రష్యా. వేరే ఈ శుభాంశు శుక్లాని ఎవరు పంపిస్తున్నారు, నాసా అంటే అమెరికా పంపిస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. రాకేష్ శర్మ ఎవరి సహకారంతో అంతరిక్షంలోకి వెళ్ళారంటే సోవియట్ యూనియన్ లేదా రష్యా. మరి శుభాంశు శుక్లా ఎవరి సహకారంతో వెళ్ళారంటే అమెరికా. ఓకే, సో వీడియో మొత్తం చూసారు కదా. ఇప్పుడు ఒక డైరెక్ట్ క్వశ్చన్, శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టబోతున్న 8వ భారతీయుడు. దీనికి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్ ది బెస్ట్.